అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అస్ట్రాలజీలో ఉచ్చస్థితిలో ఉన్న సూర్య భగవానుడు, గ్రహాల రాజైన సూర్య భగవానుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఏ లగ్నాల వారికి ఎవరికి ఎక్కువగా యోగిస్తాడు, ఈ చిన్న టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. జనరల్గా మనం చూసినట్లయితే సూర్య భగవానుడు నవగ్రహాలలో ప్లానెటరీ కింగ్డమ్ అని ట్రీట్ చేస్తాం, అంటే గ్రహాల రాజు అని మనం కన్సిడర్ చేస్తాం. ఈ సూర్య భగవానుడు జనరల్గా ఒకరి యొక్క ఆత్మవిశ్వాసాన్ని, నెక్స్ట్ వారిలో ఉన్న ఈగోని, లీడర్షిప్ క్వాలిటీస్ని, నెక్స్ట్ వారి యొక్క ఫాదర్తో వారికి ఉన్న రిలేషన్షిప్, వీటన్నిటిని కూడా ఇండికేట్ చేయడం జరుగుతుంది. సాధారణంగా సూర్యుడు మేషరాశిలో ఉన్నట్లయితే అప్పుడు మనం సూర్య భగవాను యొక్క ఉచ్చస్థితిగా ట్రీట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సూర్యుడు సింహరాశిలో ఉన్నట్లయితే సూర్యుని యొక్క స్వక్షేత్రం లేక మూల త్రికోణ క్షేత్రంగా మనం కన్వర్ట్ చేస్తాం. కాబట్టి ఎప్పుడైతే సూర్యుడు ఈ ఉచ్చస్థితి అయిన మేషరాశిలో ఉన్నప్పుడు మనం ఇందాక డిస్కస్ చేసినట్లు సూర్యుని యొక్క క్వాలిటీస్ అయిన లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ, ఇమ్యూనిటీ పవర్ కానీ, నెక్స్ట్ 10 మందిని గైడెన్స్ చేసే నేచర్, ఇవన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సూర్య భగవానుడు ఉచ్చస్థితిలో ఉన్నట్లయితే ఎవరికి ఎక్కువ యోగిస్తాడు? ఫస్ట్ మనం చూసినట్లయితే మేషలగ్నం చూడండి. మేషలగ్నం వారికి తీసుకున్నట్లయితే మేషం నుంచి మనం కౌంట్ చేసుకుని వచ్చినట్లయితే 5th హౌస్ అయిన సింహరాశిని సూర్యభగవాన్ రూల్ చేయడం జరుగుతుంది. కాబట్టి 5th హౌస్ అంటే పంచమ స్థానం, పూర్వజన్మ పుణ్యస్థానం, ఒక లక్ష్మీ స్థానాన్ని ఇండికేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి జనరల్గా ఈ మేషలగ్నంలో పుట్టిన వారికి సూర్యభగవానుడు మేషరాశిలోనే ఉచ్చస్థితిలో ఉన్నట్టయితే వీరికి ఎక్సలెంట్గా యోగిస్తుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సింహలగ్నం. ఈ సింహలగ్నంలో పుట్టిన వారికి జనరల్గా లగ్నాధిపతి సూర్యుడు. కాబట్టి ఈ సింహలగ్నంలో పుట్టిన వారికి సూర్యుడు ఎప్పుడైతే మేషరాశిలో ఉచ్చస్థితిలో ఉన్నట్లయితే సింహం నుంచి మనం కౌంట్ చేసుకుంటూ వచ్చినట్లయితే ఇది 9th హౌస్ అవుతుంది. ఈ 9th హౌస్ అంటే ఒకరి యొక్క అదృష్ట స్థానాన్ని, నెక్స్ట్ స్పిరిచువల్ వాల్యూస్, వారి యొక్క హయ్యర్ లర్నింగ్స్, వారి యొక్క గురు స్థానాన్ని కూడా ఇండికేట్ చేస్తుంది. కాబట్టి సూర్యుడు సింహలగ్నంలో పుట్టిన వారికి భాగ్యస్థానమైన సింహరాశిలో ఉన్నప్పుడు కూడా అత్యంత ఎక్కువగా యోగించడం జరుగుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ధనుర్లగ్నం. ఈ ధనుస్సు లగ్నంలో పుట్టిన వారికి సూర్య భగవానుడు వారి యొక్క భాగ్యస్థానాన్ని ఇండికేట్ చేస్తాడు. కాబట్టి వారి యొక్క కీర్తి ప్రతిష్టలు కానీ, నెక్స్ట్ అదృష్టం, వీటన్నిటికీ కూడా సూర్యుడు కీ ఫ్యాక్టర్ ప్లే చేయడం జరుగుతుంది. కాబట్టి సూర్య భగవానుడు ఈ ధనుర్లగ్నంలో పుట్టిన వారికి పంచమ స్థానమైన మేషరాశిలో ఉచ్చస్థితిలో ఉన్నట్టయితే మనం ధనుసు రాశి నుంచి కౌంట్ చేసుకుంటూ ధనుర్లగ్నం నుంచి కౌంట్ చేసుకుంటూ వచ్చినట్టయితే సింహం వచ్చేసి భాగ్యస్థానం అవుతుంది, 9th హౌస్. ఈ 9th హౌస్ నుంచి మరి కౌంట్ చేసుకుంటూ వచ్చినట్టయితే భాగ్యాత్ భాగ్యం, అంటే 9th హౌస్ నుంచి 9th హౌస్ వచ్చేసి జనరల్గా మనకు ఈ మేషరాశి అవుతుంది. నెక్స్ట్ అంతేకాకుండా సూర్యుడు 10th హౌస్లో దిగ్బలాన్ని కలిగి ఉంటాడు, కాబట్టి పొజిషనల్ స్టేటస్ని కలిగి ఉంటాడు. కాబట్టి ఎప్పుడైతే సూర్యుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు అది 10వ ఇల్లు అయినప్పుడు, అంటే కర్కాటక లగ్నంలో పుట్టిన వారికి, ఈ కర్కాటక లగ్నంలో పుట్టిన వారికి జనరల్గా ధనస్థానాన్ని సూర్య భగవానుడు పాలిస్తాడు. ఈ ధనస్థానాధిపతి అయిన సూర్యుడు దశమ స్థానమైన మేషంలో ఉన్నప్పుడు వీరికి కూడా ఎక్సలెంట్గా యోగిస్తుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అంతేకాకుండా సూర్యుడు ఉపాధ్యాయ స్థానంలో చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తాడు. కాబట్టి 3rd హౌస్ అయినా, 6th హౌస్ అయినా, 10th 11th ఈ హౌసెస్లో ఉన్నప్పుడు, అంటే ఈ హౌసెస్ అయ్యి ఉండి అది సూర్య భగవానుడికి ఉచ్చస్థానం అనేట్లయితే అప్పుడు కూడా వీరికి సూర్య యొక్క బ్లెస్సింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అంతేకాకుండా అంటే సూర్యుడు జనరల్గా మనకు ఏ లగ్నమైనప్పటికీ ఉచ్చస్థితిలో ఉండడం అనేది చాలా గ్రేట్. ఎందుకంటే ఉచ్చస్థితిలో ఉన్న వారికి మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసినట్టు సూర్యుని యొక్క క్వాలిటీస్ అయినా లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, ఆత్మవిశ్వాసం కానీ, కరేజ్ కానీ, ఇవన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు చంద్రుడు, కుజుడు ఈ మిగిలిన గ్రహాలు కూడా ఉచ్చస్థితిలో ఉన్నట్లయితే ఏ లగ్నాల వారికి ఏ స్థానాల్లో ఉన్నట్టయితే ఎక్కువగా యోగిస్తాయి అవన్నీ కూడా డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.